రైట్ ఇక రాష్ట్రమంతా ఒక రూల్, కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో రూల్ అనేలా ఎక్సైజ్ విధానం అమలవుతోంది. ఇక్కడ తెల్లవారక ముందే లిక్కర్ షాపుల నిర్వాహకులు మద్యం షాపులు, బార్లు ఓపెన్ చేసి విక్రయాలు జరుపుతున్నారు. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన మద్యం షాపులు తెల్లవారుజామున 5 గంటలకే తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్ ఇక రాష్ట్రమంతా ఒక రూల్, కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో రూల్ అనేలా ఎక్సైజ్ విధానం అమలవుతోంది. ఇక్కడ తెల్లవారక ముందే లిక్కర్ షాపుల నిర్వాహకులు మద్యం షాపులు, బార్లు ఓపెన్ చేసి విక్రయాలు జరుపుతున్నారు. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన మద్యం షాపులు తెల్లవారుజామున 5 గంటలకే తెరిచి మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని కడప జిల్లా నుంచి మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ స్వర్ణ. ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మొత్తం కూడా ఆ మద్యాన్ని ఏరులే పారనీయకుండా బెల్ట్ షాపు పై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతాము, వాటిని అరకడతామని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు దానికి భిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కడప జిల్లాలో అయితే ఉదయం నుండి 24 గంటల రేపు కూడా మద్యము ప్రతి షాప్ లో కూడా అమ్ముతా ఉన్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులకు చాలా మంది ఇప్పటికే ఫిర్యాదులు అందించినా కూడా వారు దానిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేటువంటి విమర్శలు కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటిదాకా ఎక్కడ చూసినా కూడా షాపుల్లో తక్కువ ధరకు మద్యం అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 5 గంటల నుండి కూడా ఏకంగా బార్లు కూడా తెరిచి మద్యాన్ని అయితే అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు. మరోపక్క పర్మనెంట్ షాపులు ఎక్కడ కూడా ఏపీ ప్రభుత్వము ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా గాంధీ షాపుల వారే పక్కన టెంట్లు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టి మద్యాన్ని అయితే అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు, కాపిస్తా ఉన్నారు. ఏరులే మద్యం పారుతా ఉంది. కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు రోజుకు 30 నుండి 40 లక్షల రూపాయల వ్యాపారం అయితే ఒక్కొక్క షాప్ లో కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం. బార్లలో అయితే ఇంకా భారీ నుండి భారీ కౌంటర్లు కూడా కొనసాగుతా ఉన్నాయి. అక్కడ కూర్చోబెడతా ఉన్నారు, అక్కడ విచలవిడిగా దాపిస్తా ఉన్నారు. పూర్తిగా యువత ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ మద్యం మత్తులో జోగుతానే ఉంది. ఎటు చూసినా కూడా రోడ్లపై మద్యం సీసాలతో చాలా మంది యువకులు చౌరవ్యవహారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పోలీసులు వైపు చూస్తా కూడా చూడనట్టు వ్యవహరించడం, అటు ఎక్సైజ్ శాఖ అయితే పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు పలకడము, ఇటు వామపక్ష పార్టీలతో పాటు అటు ప్రతిపక్ష వైసీపీ కూడా విమర్శిస్తా ఉన్నటువంటి నేపథ్యం. తమపై బురద జల్లారు. ఇప్పుడైతే ఏకంగా బార్లు, వైన్ షాపులు ఏకంగా దుకాణాలు తెరిచి ఆ మద్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెడ్ కార్పెట్ పట్టి మందుబాబులకు పిలిపించి తాపిస్తా ఉన్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా త్వరలోనే ఎక్సైజ్ శాఖ కావచ్చు, అటు పోలీస్ శాఖ కావచ్చు కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా ఎక్సైజ్ శాఖ మాత్రం దీని వైపు కన్నెత్తిచ్చి కూడా పోవడము, మామూలు మత్తులో జరుగుతా ఉందా లేకుంటే ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు కొనసాగుతా ఉన్నాయా అన్నటువంటి అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుండి కూడా మద్యం అమ్మకూడదు, కేవలం 10 గంటల తర్వాత నుండి రాత్రి 9-10 లోపల గాంధీ షాపులన్నీ బంద్ చేయాలని చెప్పేటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటన్నింటినీ అతిక్రమించి వీరికి ఎవరైతే షాప్ యాజమాన్యాలు లోపాయకారికంగా వీళ్ళు ఒప్పందాలు తీసుకొని పూర్తిగా మద్యం అమ్మకాలను పూర్తిగా కొనసాగించేటువంటి విధంగా వీరంతా కూడా అటువంటి ఆదేశాలు ఇచ్చారో లోపాయకారికంగా అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి. స్వర్ణ. యూసఫ్, అయితే కేవలం 1-2 దుకాణాలేనా లేకపోతే మొత్తం పట్టణం అంతా ఇలానే కొనసాగుతోందా? స్థానికులు ఏమంటున్నారు? ఎవరైనా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారా? ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైనా ప్రజాప్రతినిధులు కానీ స్థానికులు కానీ దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారా? పూర్తిగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజన్ రెడ్డి అయితే స్థానిక డిఎస్పీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అయినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ మద్యం ఎవరైతే సేవిస్తా ఉన్నారో వాళ్ళు ఈ మద్యానికి అలవాటు పడి డబ్బులు లేక చిల్లర దొంగతనాలు పాల్పడతా ఉన్నారు. ఆ దొంగతనాలు చేసినటువంటి ఆ సొమ్ముతో మద్యాన్ని కూడా కొనుగోలు చేసి సేవిస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసులు వైఫల్యం చెందారు. మరో పక్క ఎక్సైజ్ శాఖ వైఫల్యం చెందింది. దీనిపైన ఉన్నత స్థాయి అధికారులు కూడా ఫిర్యాదులు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ మద్యం సేవించే దుకాణాల్లోనే క్రికెట్ బెట్టింగ్లు కూడా నిర్వహిస్తా ఉన్నారు. మరోపక్క మట్కా ఆన్లైన్ మట్కా చూడడం అయితే పూర్తిగా విచ్చలవిడిగా కొనసాగుతా ఉంది. అన్ని కూడా మద్యం దుకాణాల్లో అడ్డగానే కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మద్యం దుకాణాల్లో ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తా ఉన్నారని ఎవరు కూడా నిఘా కూడా పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ జరిగే కార్యకలాపాలు ఏం నిర్వహిస్తా ఉన్నారని ఇప్పటికే చాలా మంది వామపక్ష నాయకులు కూడా దీనిపైన
జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు అందించేందుకు సిద్ధపడతా ఉన్నారు. వారు కూడా నేడు రేపు కలెక్టర్ను కలిసి దీనిపై ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలుపుతా ఉన్నటువంటి పరిణామాలు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్.